హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సునీత రేచల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ డిష్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చికెన్ బిర్యానీ అనమాట. సో నేనైతే ఎక్స్పర్ట్ కాదు, బట్ నా స్టైల్లో నేను కుక్ చేస్తాను. మీకైతే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. చికెన్ అయితే తీసుకున్నాను, చూడండి. ఇది కేజీ కన్నా కొంచెం ఎక్కువ. సో దీన్ని ఇప్పుడు నేను మ్యారినేట్ చేస్తాను. దీంట్లో ఫస్ట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇదైతే నేను మ్యారినేట్ చేస్తాను అనమాట. నేనైతే నియర్లీ 2.5 స్పూన్స్ వేసాను. కొంచెం కొంచెం అల్లగడ్డ రైస్ కొంచెం అయితే పసుపు వేస్తున్నాను. నేను పసుపు ఎక్కువ వేయను, ఎందుకంటే ఆ పసుపు ఫ్లేవర్ కలర్ కనిపించేస్తుంది, నాకు అంత నచ్చదు. సో ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ కారం. మనకు రుచికి సరిపడా కారం వేసుకుందాం. తర్వాత అయితే ఇప్పుడు నేను కొంచెం ధనియా పొడి అయితే యాడ్ చేస్తున్నాను. ధనియా పొడి అయితే నేను యాడ్ చేశాను. అట్ ది సేమ్ టైం నేనైతే మిరియాలు పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇవి కూడా ఫ్రెష్గా చేసుకున్నది అయితేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా కొంచెం నేను యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేశాను. సో ఇప్పుడైతే నేను కొంచెం అయితే పెరుగు యాడ్ చేయాలి, అండ్ నిమ్మకాయ కూడా కొంచెం, దాంట్లో లెమన్ జ్యూస్ కూడా మనం యాడ్ చేద్దాం. హాఫ్ కప్ పెరుగు అయితే నేను యాడ్ చేశాను, అండ్ హాఫ్ స్పూన్ లెమన్ కూడా యాడ్ చేద్దాం. అండ్ నా ఇప్పుడైతే కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇంట్లో పట్టిన మసాలా కొంచెం యాడ్ చేశానండి. అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసి దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ మిక్స్ అయ్యేలాగా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సరే ఫ్రెండ్స్, దీని అయితే ఒక పక్కన పెట్టుకుందాం. అండ్ ఇంకొకటి, దీంట్లోనైతే ఈ ఉల్లిపాయలు వేగడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం. నేను కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ అయితే, చిన్న సైజ్ ఆనియన్స్ 3 అయితే నేను వేసుకుంటున్నాను. కుక్ చేసేటప్పుడు కొత్తగా కుక్ చేసే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ అది వేసినప్పుడు మొహమ్మద్ చల్లకుండా. ఆనియన్స్ అయితే ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి, మీకైతే చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు, నాకైతే వచ్చిన పద్ధతిలో నేను చేశాను. ఒకవేళ మీకు ఇది నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన ఆనియన్స్ అన్నిటిని నేను ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇలాగైతే వేగాలన్నమాట. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోనైతే హాఫ్ అయితే ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. మిగతా హాఫ్ అయితే కుక్ చేసేటప్పుడు ఇవి యాడ్ చేసుకుంటాం.
ఆనియన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం సేపు ఉంచుతాము. ఇంకేంటంటే ఇప్పుడు దీన్ని అయితే ఈ స్టేజ్లో మనం టేస్ట్ చేసుకోవాలన్నమాట. సాల్ట్, ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదా అనేది. సరిపోయి ఫ్రెండ్స్, సాల్ట్ లేకపోతే టేస్ట్ ఉండదు కదా, సో చెక్ చేసుకోవాలి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నేను ఏం చేశానంటే బాస్మతి రైస్ నేను సోక్ చేసుకొని పెట్టుకున్నాను 2 గ్లాసెస్ అనమాట. సో 2.5 గ్లాసెస్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రైస్ అనేది 1 సైడ్ కుక్ చేస్తాను అనమాట. ఇదైతే ఫ్రెష్గా పట్టుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే అల్లం వెల్లుల్లి ఇప్పుడే చేశాను. చికెన్ 1.5 kg చికెన్, 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఈ రైస్ని చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం. ఎంత చాలా 1/2 an hour అయింది. అండ్ దీన్ని అయితే రైస్ని అయితే 1/2 an hour సోక్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ఎలా మ్యారినేట్ చేసానో ఏమేమి వేసానో మీకైతే చూపించాను కదా. ఇప్పుడైతే రైస్ని మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన మసాలా: చెక్క, ఇది సహజీరా, ఇవి ఆకు, జాపత్రి, మొగ్గ, కసూరి మేతి, ఇలాచి అండ్ హోల్ మసాలా, హోల్ గరం మసాలా అనమాట. సో 2.5 గ్లాసెస్కి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత నేను తీసుకున్నాను. గ్లాస్కి 2 చెప్పిన నేనైతే తీసుకున్నాను. సో 2.5 గ్లాసెస్ అంటే 4, 6 అలా, మొగ్గలు అయితే 6, ఇవన్నీ అలా తీసుకున్నాను అనమాట. ఆ బిర్యానీకి పెద్ద కంటైనర్ అయితే చాలా పెద్దది ఉంది. సో 2.5 గ్లాసెస్కి అయితే ఇది సరిపోతుంది. సో నేను ఇది తీసుకున్నా. దీంట్లో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ప్రొసీజర్. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకుందాం. తగినంత ఆయిల్ యాడ్ చేసుకుందాం. అయితే తగినంత ఆయిల్ తీసుకుందాం. అండ్ దీంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనమాట. ఆయిల్ అయితే హీట్ అయిందనమాట. సో ఇప్పుడైతే నేను ఒక్కొక్కటిగా మన మసాలా అంతా వేస్తున్నాను. లవంగాలు, మొగ్గలు, చెక్క, ఆకు, సాజీరా, జాపత్రి, యాలకులు అండ్ కొంచెం ఇప్పుడైతే అవన్నీ వేగిపోయింది. కొంచెం అయితే కొత్తిమీర వేసుకుంది. తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తుంది. ఈ స్టేజ్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే నేను ఆనియన్స్ వేయించుకొని ఆల్రెడీ ఇందులో యాడ్ చేస్తాను కదా. సో దీన్ని అయితే మనం యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడే మనం వేసామనుకోండి ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది. సో చికెన్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇలా చేస్తాను చూడండి. నేను బిర్యానీ కోసమని జాయింట్స్ ఇలా కట్ చేసి తెచ్చాను. మీకైతే కొంచెం క్లోజ్అప్లో కూడా చూపిస్తాను. జాయింట్ పీసెస్ ఇలా తీసుకొచ్చాను.
ఇప్పుడు అంతా వేసాను కదా, దీన్ని కొంచెంసేపు మగ్గనిద్దాం. సో ఇప్పుడు మన చికెన్ అయితే కుక్ అవుతుంది అనమాట. 50% చికెన్ అయితే ఇందులోనే కుక్ అయిపోవాలి. తర్వాత నేనైతే దీన్ని దమ్లాగా ఏం చేయట్లేదు, డైరెక్ట్ రైస్ ఇందులోనే నేను యాడ్ చేసేస్తాను వాటర్ కూడా. సో అప్పుడైతే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వెనిగర్కి బదులుగా నేనైతే లెమన్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు రైస్ ఒకదానికొకటి అడ్హర్ అవ్వాలి, విడివిడిగా వస్తాయి, చాలా బాగుంటుంది. సో ఎస్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, నాకైతే ఈ కంటైనర్ అయితే సరిపోలేదు. సో నేను దీన్ని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను రైస్ వేసేటప్పుడు, ఎందుకంటే ఇది సరిపోదు రైస్ కూడా వేసినప్పుడు. సో నా ఎస్టిమేషన్ కొంచెం ఇప్పుడు రైస్ అండ్ చికెన్ ఇందులో కుక్ చేస్తాను, ఎందుకంటే అదైతే నాకు సరిపోదు. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. అది ఒక 50% కుక్ అయిన తర్వాత రైస్ త్వరగా కుక్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ కంటైనర్ సరిపోలేదు. రైస్ కూడా 2.5 గ్లాసెస్ అంటే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా. సో ఇప్పుడైతే చికెన్ అయితే బాగా కుక్ అయిందనమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. మీకైతే చూపిస్తాను చూడండి. దగ్గరలో క్లోజప్లో చూపిస్తాను. ఇప్పుడైతే మనం కడిగి పెట్టి నానబెట్టుకున్న రైస్ని అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. మన చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మన రెగ్యులర్ రైస్కి అయితే 1 గ్లాస్కి 1:2 రేషియోలో తీసుకుంటాం కదా, దీనికి అయితే 1.5 తీసుకోవాలి. ఎందుకంటే ఇది బాగా మెత్తగా అయిపోతుంది అలా అయితే. మామూలుగా 1:2 తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనం వాటర్ని రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, కారం అన్ని సరిపోయలేదు ఒకసారి అయితే టేస్ట్ చేసుకోవాలి. అన్నీ సరిపోయా లేదా అని. ఇప్పుడు మనం చికెన్కి అయితే అంతా సరిపోయింది. రైస్ అయితే ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి రైస్కి అయితే కొంచెం సాల్ట్ అయితే ఇంకా పడుతుంది. సో నేను యాడ్ చేస్తున్నాను. టూ 2.5 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టి ఒకసారి ఇది బాగా కొత్త ఉడికిన తర్వాత మూత పెట్టి కొంచెం బరువు పెడదాం, సరిపోతుంది. మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఎండ్. ఇంకొక లెమన్ యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది అంటుకోదన్నమాట, విడివిడిగా వస్తుంది. నేనైతే ఒక లెమన్ యాడ్ చేశాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, చీల్చుకున్న పచ్చిమిర్చి. లెట్స్ వెయిట్ ఫర్ ద ఎమ్మీ డిష్ ఆఫ్ చికెన్ బిర్యానీ. రైతాకి అయితే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ అయితే కొత్త మనం ఉడుకుతుంది. దాన్ని ఎక్కువ మిక్స్ చేయకూడదు, రైస్ బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి లైట్గా మిక్స్ చేసి నైస్. కాస్త కుక్ అయ్యాక ఆ స్టేజ్లో మనం అయితే మూత పెట్టుకుందాం. స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది, అసలు ఎప్పుడు తినాలా అన్నది. వీటిని చాప్ చేసుకొని చిన్న ముక్కలుగా. కుకుంబర్ అయితే లేదు, కుకుంబర్ ఉంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట రైతాకి.
అండ్ ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఈరోజు నేను ఎందుకు బిర్యానీ ఇలా చేస్తున్నాను, ఈరోజు ఇంట్లో ఉన్నాను, సెలవు పెట్టాను అంటే, ఈరోజు ఒక చిన్న స్పెషల్ ఉందన్నమాట. నా ఫ్రెండ్ బర్త్డే. సో అందుకనే తనకి ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి ఎందుకు అని చెప్పి ఈసారి ఇంట్లోనే ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇదైతే బాగా ఉడికింది, మూత అయితే పెడదాం. రైతాకి అయితే చిన్న పీసెస్ అయితే బాగుంటుంది అనమాట, మరి కొంచెం పెద్దదైతే కూడా బాగోదు. ఓకే, ఆనియన్ షాపింగ్ అయితే అయింది. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే నేను చాప్ చేశాను. సో రైతాకి అయితే ఇవి రెడీ చేశాను. చేసి ఉంచితే బిర్యానీ లాస్ట్లో దించే ముందు యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇదైతే లాస్ట్లో బిర్యానీ అయిపోయిన తర్వాత పైన వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంటే వర్క్ బెంచ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇలా అయితే వీడియో చూపిస్తాను చూడండి. ఇప్పుడు లిడ్ తీసి చూపిస్తాను చూడండి. చక్కగా కుక్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది. చూడండి ఎంత విడివిడిగా ఉందో రైస్. చికెన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. నేనైతే మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వాటర్ చెమ్మగా అయితే ఉంది. ఈ స్టేజ్లో నేను ఏం చేస్తానంటే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తాను. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే, ఇందాక చెప్పాను కదా. ఇదిగోండి, నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వద్దులేండి, ఇందాక ఆల్రెడీ నేను యాడ్ చేశాను కదా. నెయ్యి అయితే యాడ్ చేశాను లాస్ట్లో. యమ్మీ స్మెల్ అయితే వస్తుంది. నాకైతే భలే తినాలని టెంప్టింగ్గా ఉంది. సో ఇప్పుడు మనం ఆనియన్స్ అవి చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దీంట్లో కర్డ్ యాడ్ చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇదిగోండి, మన రైతా కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. దీనిపైన టాపింగ్ అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను. మనకు ఒక డౌట్ రావచ్చు, కింద వరకు కుక్ అయిందా లేదా, లేదంటే కింద ఇంకా వాటర్ ఉందా లేదా అని. అలాంటప్పుడు మనం ఏదైనా స్పూన్ పెట్టి దాన్ని మనం చూసాం అనుకోండి, రైస్ అది మెత్తగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా కొంచెం మన ఫింగర్ని వాటర్తో తడుపుకొని ఇలా అనాలి. ఇలా అన్నప్పుడు వాటర్ డ్రై అయిపోయింది అనుకోండి, అందులో వాటర్ ఏమీ లేనట్లే. అదే మన చేతికి వాటర్ అలా ఉందనుకోండి, ఇంకా కొంచెం వాటర్ ఉన్నట్లే. ఇదైతే అయిపోయింది. నాదైతే నా డిష్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో నేను సర్వ్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. సో మీరు ఇది ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కీప్ వాచింగ్ కదా. దాని టేస్ట్ అయితే చూద్దాం. చూడండి ఎంత విడివిడిగా వచ్చిందో రైస్.
వావ్, జాయింట్. నేనైతే చికెన్ చాలా ఎక్కువే వేసానండి, ఎందుకంటే మన ఇంట్లోకే కదా అందరూ తింటారు ఇష్టంగా అని చెప్పి. సో ఇప్పుడు మన ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది నేనైతే టేస్ట్ చేసి చెప్తాను. మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పొగలు వస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్. దేవుడికి అయితే థ్యాంక్స్ చెప్తూ ఏదో చెప్పానని కాదు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ మన పీస్ అయితే ఉడికిందా లేదా, ఎలా ఉడికిందా అనేది చూద్దాం. బాగా కాలుతుంది, లోపల వరకు జ్యూసీగా ఉంది. సో ఈరోజు బర్త్డే అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ వీడియో చేసింది. తనకైతే ఒక ముద్ద, ఆత్రం ఆగట్లేదు, నోరు కాలుతుంది. ఇట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ముద్దకి నేను ఎంజాయ్ చేస్తున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. అంటే ఎంత వేయాలా ఏంటా టెన్షన్గా చేయక్కర్లేదు. చూసారు కదా, నేను మామూలు క్యాజువల్గా వేసాను. అన్నీ సరిపోయాయి. చాలా బాగుంది. పీస్ కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి, టెండర్గా ఉంది. ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. Excellent. Please like, share, subscribe. Sunita Rachel Longs. Bye.